హాయ్! ఈరోజు యంగెస్ట్ గా అంటే చిన్న వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేసి, కబాబ్స్ బిజినెస్ స్టార్ట్ చేసి, అలాగే పొటాటో స్ప్రింగ్ రోల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి, చాలా మందికి ఫ్రాంచైజ్ ఇస్తుండు. అతని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోని ఆ బ్రదర్ ఉండే షాప్కి వచ్చిన. అతనితో మాట్లాడదాం. హాయ్ బ్రదర్, హాయ్ అన్న, బాగున్నావా? బాగున్నా అన్న. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఇంకా చెప్పాలన్న. బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? సూపర్ అన్న. ఇప్పటికైతే అందరి సపోర్ట్ వల్ల బరాబర్ నడుస్తుంది. ఇంత చిన్న వయసులో అంటే ఎక్కడి వరకు చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్. ఎంబీఏ సెకండ్ ఇయర్. ఇంత చిన్న వయసులో బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎట్లా? ఇది చిన్న వయసు అని నేను అనుకుంటలేను. ఇంకా నాకు దానికి ముందే అంటే 23 ఇయర్స్ కాకముందే, అంటే ఒక 18-19 ఉన్నప్పుడే నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే మా తాత నుంచి ఇన్స్పైర్ అయిన అనమాట. అందరు నా సర్కిల్ మొత్తం ఎక్కువ బిజినెస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే. దాన్ని బట్టి జర బిజినెస్ చేయాలన్న థాట్ ఉండే. డిగ్రీ స్టార్ట్ అయిన నుంచి ఏదైనా ఒకటి వెక్కుతూ వస్తుంది, ఏదైనా స్టార్ట్ చేద్దామని. డిగ్రీ ఎండింగ్ వచ్చే వారికి కబాబ్ షాప్ మా అన్న సేల్ చేస్తా అన్నట్టు మాట్లాడింది. దాని తర్వాత ఇక మనకి ఆపర్చునిటీ వచ్చింది, తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని బిజినెస్ రన్ చేస్తున్నావు? నేనైతే ప్రస్తుతం 2. ఏంటి? ఇది కబాబ్ షాప్ ఒకటి, అలా స్ప్రింగ్ రోల్, పొటాటో స్ప్రింగ్ రోల్. ఓకే. దాన్ని ఫ్రాంచైజ్ ఇచ్చినాం అనమాట, ఒక 6-7 దాకా. 6-7 వరకు ఫ్రాంచైజ్ ఇచ్చారు. అవి ఎక్కడ రన్ అవుతున్నాయి మంచిగా? సూపర్ రన్ అవుతున్నారు. అవి ఫ్రాంచైజ్ ఎంతకి ఇచ్చారు? అంటే యాక్చువల్ గా బయట మార్కెట్ లా ఎక్కువ రేట్ ఉంది. మనం ఏంటంటే చిన్న ఒక మిడిల్ క్లాస్ ఒక స్టూడెంట్ చదువుకుంటా చిన్న ఒక ఎట్లా అంటే ఒక 5,000 10,000 సంపాదించి అంట, అంటే దాని గురించి ఇచ్చినాం అన్నట్టు. ఒక 20,000 తీసుకొని ఇచ్చినాం అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు నేను కూడా అంటే ఎవరన్నా, ఇప్పుడు నేను ఒక ఫ్రాంచైజ్ కోసం మీ దగ్గరికి వచ్చి నేను 20,000 ఇస్తా, నాకు ఫ్రాంచైజ్ ఇవ్వమంటే ఇస్తారా? లేదని అట్లా కాదు. మినిమం వాళ్ళ కెపాసిటీ తెలుసుకుంటాము, వాళ్ళు చేసే మార్కెట్ ఏంది, ఇప్పుడు వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారా కాదా. లేదు ఇప్పుడు 10 రోజులు పెట్టి తీసేస్తా అంటే ఆయనకు ఒక్కైనాకి ఎఫెక్ట్ పడదు ఆడ. అంటే 20,000 లాస్ అయినట్టు ఆయన అనుకుంటాడు. కానీ నా అట్లా కాదు. ఇప్పుడు ఈ 6-7 ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది, ప్లస్ నాకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. పేరు కాబట్టి, పేరు అనేది ఆ పేరుని కాపాడుకోవాలి. అవును, అర్థమైంది. ఎట్లుంది అంటే బిజినెస్ వల్ల ఏం నేర్చుకుంటున్నావు మరి? బిజినెస్ వల్ల ప్రతి ఒక్క రోజు ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకున్నాడే కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఏదో బాధపడి లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇలా కస్టమర్లు రారని చెప్పేసి బాధపడకుండా ఉండకుండా, మనకి ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని కొంచెం సేవింగ్ చేసుకుంటే నెక్స్ట్ లాస్ వచ్చినప్పుడు కూడా నీకు కవర్ చేసుకునేటట్టు ఉండాలి. ఎంతమంది అంటే మాస్టర్ ఉంటాడా? మాస్టర్ ఏముండడు అన్న. మాస్టర్ అంటే ఇద్దరు వర్కర్ లెక్కనే, మా ఫ్రెండ్స్ ఇద్దరు. కాకపోతే వాళ్ళ మీద అసలు డిపెండెన్స్ ఉండదు. టోటల్ వర్క్ A to Z మొత్తం నాకు వర్క్ వచ్చు. నీకు నాకు అది నేర్చుకున్న వాళ్ళ మీద డిపెండెన్స్ అస్సలు ఉండదు. వర్కర్ మీద డిపెండ్ ఉండదు. నేను వర్కర్ల మీద డిపెండ్ ఉండదు. వర్క్ అంటే బిజినెస్ చేయాలనుకుంటే వర్కర్ల మీద డిపెండ్ అయి ఉన్నా మనకు మాత్రం వచ్చి ఉండాలి అంతే కదా. అట్లా ఇప్పుడు అంటే ఒక్కో టైం కస్టమర్ మెంటాలిటీ ఎట్లా ఉంటది? కస్టమర్ మెంటాలిటీ ఒకటే లేకుంటది. నన్ను ఫస్ట్ వచ్చి నమస్తే పెడితేనే మంచిగా ఉంటది. అంటే క్వాలిటీ ఇచ్చినా, ఎంత తక్కువ ప్రైస్ ఇచ్చినా గానీ అట్లా ఉండదు. ఇప్పుడు వచ్చిండు అంటే నమస్తే అనగానే ప్రేమగా మాట్లాడితే కథం ఇక. అయినా అందుకోసమే ఇంత కస్టమర్లు మన దగ్గర వచ్చి ఆగేది కూడా. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా రిసీవింగ్ ఉండాలి కంపల్సరీ. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంటారు కాబట్టి ఇంత బిజినెస్ రన్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎన్ని రన్ చేస్తున్నావు? ఒకటే అన్న, ఒకటే. అది బీటెక్ బిలియనీర్స్, అది మా ఫ్రెండ్ కో పార్ట్నర్. అంటే ఫర్దర్ గా మేము ఇద్దరం కలిసి చేద్దామనే థాట్ తోటి ఇద్దరం కొలాబరేట్ అయినాం. ఓకే ఓకే ఓకే. అన్ని చూస్తున్నా వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. ఎవరన్నా అంటే వీడియోస్ వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారా కస్టమర్లు? ఎట్లా అంటే ఇది యాక్చువల్ గా 4 years బ్యాక్ షాప్. అన్న ఇచ్చినప్పుడు కస్టమర్లు మినిమం ఒక అమౌంట్ చెప్పిండు, సేల్ ఇంత అవుతుంది. నా చేతికి వచ్చిన తర్వాత చాలా తగ్గింది. ఏం చేద్దామని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసిన మెల్లమెల్ల. దీని వల్లనే ఎక్కువ 80% దీని వల్లనే పాత కస్టమర్లు 20% అయిపోయారు అంతే. మనకి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ పక్కా 100%. అంటే ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా ఉంది. అది అంటే మనం చేసే పనిని ఇన్స్టాగ్రామ్ పెట్టడం వాళ్ళతో మంచిగా కమ్యూనికేషన్ ఉండడం వల్ల మనకు కూడా మంచిగా 100% తెలుస్తుంది వాళ్ళకి. అంటే అదే కరెక్ట్ చేస్తుంది కాబట్టి వస్తురు మన దగ్గరికి తింటారు. అంటే మళ్ళీ రిపీట్ అవుతారు కస్టమర్లు కంపల్సరీ. అట్లా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినావు? ఇంట్లో సపోర్ట్ ఉందా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? లేదన్న, జీరో ఇంట్లో సపోర్ట్. అయితే అంటే ఇంట్లో అసలు పని చేయొద్దు అని అంటారు. మరి ఇన్వెస్ట్మెంట్ యూకే పోవాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అంటే నేనే పార్ట్ టైం చేసుకుంటుండే డిగ్రీ ఉన్నప్పుడే. అవునా? 4 నుంచి వెళ్ళి 10 వరకు పార్ట్ టైం చేసుకుంటా, సేవింగ్ చేసుకుంటా, ఇక చిట్టీలు వేసుకుంటా. ఒక 60-70 thousand దాకా
సేవింగ్ చేసుకున్నా, ఒక చైన్ కొనుక్కున్నా, నా బండి కొనుక్కున్నా. ఈ బిజినెస్ కి వచ్చే టైం కి ఒక 70,000 ఉండే. ఈ చైన్ అయితే తాకట్టు పెట్టిన, తాకట్టు పెట్టి తెచ్చి ఈ షాప్ అయితే ఇస్తున్నా. అట్లా షాప్ ఇంట్లో సపోర్ట్ అయితే జీరో, ఇప్పటికి కూడా జీరోనే. అట్లా అయ్యో ఇంట్లో అంబిషన్ వేరే అంటే నువ్వు వేరే స్టేట్ వెళ్ళాలా, అబ్రాడ్కి వెళ్ళాలా, అక్కడ చదువుకోవాలా, నువ్వు అట్లా సెటిల్ కావాలి, పెద్ద బంగ్లాలు కట్టాలి అనుకుంటారు వాళ్ళు. కానీ నీకు అంటే నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో చేస్తున్నావు 100%. అందుకోసమే ఇంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ లేకున్నా గానీ ఇప్పుడు మమ్మీ వాళ్ళు కూడా జర సెట్ అవుతారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఈ బిజినెస్ రన్ చేయగలుగుతాం. నైట్ పడుకునేటప్పుడు మంచిగా అంటే ఇట్లా నిద్ర వస్తుందా అంటే రాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో చేస్తున్నాం కదా, ఇంకా ఏమన్నా చేయాలని కొత్త ఇంకా అదే అది ఇంకేమైనా వేయాలనే నిద్ర రాదు. సాటిస్ఫాక్షన్ తోటి ఉంటాం. ఒక గంట వన్నా మొత్తం 8 గంటలు వన్నా కిందికి కన్సిడర్ అవుతుంది. కాకపోతే నిద్ర అనేది రాదు. ఇక కొంచెం ఇంకా కొత్త ఐడియాస్ రావాలా, ఇంకా డెవలప్ అవుతా పోవాలనేది ఉంటది. ఓకే, ఏం నేర్చుకున్నావు బిజినెస్ వల్ల ఫ్రెండ్స్ వల్ల వచ్చిన కస్టమర్ల వల్ల? ఒక రోజు ప్రాఫిట్ ఉంటది, లాస్ ఉంటది, వాటన్నిటి వల్ల నీకు అర్థమైంది ఏంది? అన్నిటి వల్ల అర్థమైందంటే బిజినెస్ బెటర్ నా 100%. ఎందుకంటే కంపల్సరీగా లాస్ లాభం అనేది బిజినెస్ నీకు లైఫ్ అనేది నేర్పిస్తుంది. ఒక దగ్గర పోయి కూర్చొని కంప్యూటర్ ముంగడ కొడితే నీకు అసలు జీరో. బయటకు పోయి మళ్ళీ పొద్దున నెల కాగానే ఈఎంఐ కట్టడానికే పోతావు అంతే. డిఫరెంట్ కస్టమర్లు వస్తారు. ఇక్కడ మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటది అన్న. ప్రతి ఒక్క ఫీల్డ్ లో ప్రతి ఒక్కరు పరిచయం అవుతారు. పోలీస్ గానీ, లాయర్ గానీ, ఇంకెవరు ఫార్మర్ గానీ, రైతు గానీ, ఇంకెవరైనా గానీ అందరూ ఒక పాజిటివ్ ఉంటది కంపల్సరీగా. అందరితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నావా వచ్చిన కస్టమర్లు? లేదు వాళ్ళే 100% ఇక ఫీడ్బ్యాక్ కాదు, వాళ్ళు తీసుకున్నారంటే ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకుని పోతే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అట్లా ఫీడ్బ్యాక్ అనేది పక్కన పెడతాం. అంటే ఎవరైనా కస్టమర్ మస్తు సూపర్ ఉంది, టేస్ట్ మంచిగా ఉంది అన్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? 100% అన్న సాటిస్ఫై అవుతాం కంపల్సరీ. అదే మనకి ఇప్పుడు చేసేదానికి పెడుతుందంటేనే అదే హ్యాపీ మనకడ. నువ్వు పైసలు లేకున్నా సరే నా మాట చెప్పి పోతే సరిపోతా అన్న ఉంటది అట్లా. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఇచ్చారు? ఇది కాల్చిన మాంసం నుంచి స్ప్రింగ్ రోల్ ది కాల్చిన మాంసం అయితే ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇది డిఫరెంట్ గా ఇద్దామన్న థాట్ ఉన్నది. ఈ స్ప్రింగ్ రోల్ ది మాత్రం రెగ్యులర్ గా అందరూ ఇట్లా ఈజీగా చేసేయాలన్నట్టుగా అందరికి చూపెట్టేసి చెప్పేసినాం అన్నట్టు. 6-7 దాకా ఉంటాయి. నిజామాబాద్ సర్కిల్ లోనే ఇచ్చినాం అన్నట్టు. నిజామాబాద్ సర్కిల్ లోనే ఇచ్చారు. చుట్టుపక్కల విలేజెస్, మండల్స్. మళ్ళీ మ్యాంగో ఏదో స్టార్ట్ చేసినట్టు వీడియోలో చూసిన. మ్యాంగో జ్యూస్, అదే హోమ్ మేడ్ మ్యాంగో జ్యూస్ స్టార్ట్ చేసినాం అన్నట్టు. రెగ్యులర్ గా ఇప్పుడు మ్యాంగో జ్యూస్ అంటే అందరు కల్తీ చేసి ఏదో అది ఇది అని చెప్పేసి అమ్ముతున్నారు. కరెక్ట్ గా ఇక ప్యూర్ హోమ్ మేడ్ మ్యాంగో అనుకోండి. పానకమే, ఇంట్లో చేసే పానకమే కూల్ చేసి సేల్ అవుతుంది. 100% అది కూడా సేల్. ఎటు మంచి సపోర్ట్ అయితే దొరుకుతుందా? సపోర్ట్ బాగా దొరుకుతుందా? 100%. ఇప్పుడు 10K ఫాలోవర్స్ అయ్యారంటే అది మామూలు ముచ్చట కదా. 6 నెలల 10,000 ఫాలోవర్లను పెంచుకున్నామంటే గ్రేట్. అది ఇంత సపోర్ట్ ఉంటేనే అది ఆడదాకా వచ్చింది అందరిది. అట్లా నేను కూడా చూస్తున్నా, మీరు రెగ్యులర్ గా మీ వీడియోస్ ఫాలో అవుతున్నా. కంటెంట్ అయితే మస్తు ఉంది. అందుకనే కంటెంట్ మంచిగా ఉంది కాబట్టి ఈ రోజు 7 దాకా వచ్చిన మిమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి, అంటే మీరు మీ అనుభవాల్ని కొత్త వాళ్ళకి చెప్పినాక ఇప్పుడు కొంతమంది అవగాహన లేకుండా బిజినెస్ పెట్టి లాస్ అవుతారు. అదే మీ దగ్గరకు వస్తే సజెషన్ ఇస్తారా వాళ్ళకి? అంటే బిజినెస్ ల గురించి కానీ, అన్న ఎట్లా చేయాలి, ఎంత ప్రాఫిట్ అంటే ఎంత పెట్టుబడి పెడితే నేను సేఫ్ గా ఉంటా. కొంతమంది అవగాహన లేకుండా అప్పు తీసుకొచ్చి లక్షలు బిజినెస్ పెట్టి తర్వాత దాంట్లో గెయిన్ కాలేక మళ్ళీ అది కూడా మాస్టర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఇప్పుడు రాకున్నా గానీ అంత అప్పు తీసుకొచ్చి పెడతారు. అట్లాంటి వాళ్ళకి నీ సజెషన్ ఏం చెప్తావు? ఏం లేదన్న, నార్మల్ గా కంపల్సరీ అంటే అట్లా పెట్టాలనుకుంటే మాత్రం ఏదైనా గానీ నా షాప్ కి రండి బట్టి ఒక 10 రోజులు డైలీగా నీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. నీకు ఒక ఎక్స్పీరియన్స్ పొందుతావు నాతో ఉంటే. నేను చెప్పా నీకు, నువ్వే చూడు జరుగుతుందో. నేను నెక్స్ట్ వీడియోస్ లో అదే పెడదాం అనుకుంటున్నాను. నీకు ఎవరికన్నా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఎట్లా అయ్యాలో అర్థం అవుతలేదు రా, నార్మల్ గా నాతో బట్టి జర్నీ అయ్యి. అంటే పొద్దున నేను చికెన్ తీసుకొస్తున్నావు, మసాలా కలుపుతున్నావు, కూరగాయలు పోయి మార్కెట్ చేస్తున్నావు, ఏదో ఒకటి నాతో తిరిగినావు అనుకో ఒక 10 రోజులు బట్టిగా నీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది మార్కెట్ ఎట్లుంది, ఏం జరుగుతుంది, నువ్వు ఎట్లా అసలు ప్రాఫిట్ కి వస్తావా, లాస్ కి వస్తావా, బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు పెట్టకపోవచ్చు. ఓకే ఇలా ఫైనల్ గా ఇవన్నీ చూస్తున్నావు కదా బయట, అంత అంటే ఇంత చిన్న వయసులో అంత ఫ్రాంచైజీలు ఇస్తున్నావు, బిజినెస్ రన్ చేస్తున్నావు, సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంటున్నావు, అందరికి ఒక మోటివేషన్ లాగా ఉంటున్నావు కదా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఫ్యూచర్ మీన్స్ అంటే ఏం నేర్చుకున్నావు? అందరు చూస్తావు ఇప్పుడు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఉంటది, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది, అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు అన్నింటి బట్టి నీకు అర్థమైన ఫైనల్ ఒక ముచ్చట అయింది లైఫ్ గురించి? ఏం లేదు, ఇన్స్టాగ్రామ్ అయితే వేరు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక్కొక్క మాట అంత కన్వే చేస్తున్నాం మనం.
దాని ఏం లేదు. ఇదైతే మనం ఫర్దర్ గా ఏం చేయాలనేది ప్రతి ఒక్కొక్కటి స్టెప్ ఎదుగుకుంటూ పోవాలి. చిన్న చిన్న అయినా పెద్ద అయినా కానీ అవునవును మనకు ఆపర్చునిటీ దిగుతూనే వస్తది. అవును ఇలా దిగినాము ఒక్కొక్కటి తెలుస్తుంది, నలుగురు పరిచయం అవుతారు కాబట్టి ఉమ్. ఇంకేదైనా పెద్ద స్టెప్ రావచ్చు నెక్స్ట్. ఇదైతే కాల్చిన మాంసం అనేది ఒక బ్రాండ్ చేద్దాం అనే థాటే ఉంది. ఓకే ఓకే యా, అయితే నిజామాబాద్ అని కంపల్సరీ ఇంకో తప్పకుండా మనం నిజామాబాద్ కష్టపడే తత్వం ఉన్నా అనుకో ఉమ్, ఆటోమేటిక్ గా అవుతుంది. అయితే మనకేంటంటే మనం వచ్చిన కస్టమర్లని మంచిగా ఒక ఫ్రెండ్లీగా ఆ, చేసుకొని మాట్లాడుతూ అంతే ఉంటే అంతే. వాళ్ళు కూడా మనకు రిపోర్ట్ చేస్తారు. అరే వాళ్ళే నా సజెస్ట్ చేస్తారు. ఆ, నిజామాబాద్ లో ఇంకో బ్రాంచ్ పెట్టారు అని చెప్పేసి, ఉమ్, వినాయక్ నగర్ సైడ్ అట్లా. వినాయక్ నగర్ అదే సైడ్ ప్లాన్ ఉంది, ఇంకో 2-3 months లో అదే ప్లాన్ చేస్తున్నాం ఓకే అట్లా. పెడతారు. కంగ్రాచులేషన్స్. Thank you అన్న. ఇంకా లైఫ్ గురించి ఒక ముచ్చట్లు చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది యూత్ ఇప్పుడు నువ్వు ఈ వయసు ఎంజాయ్ చేసే వయసు కానీ అవును. కాదని బిజినెస్ చేసుకుంటా ఫ్రాంచైజ్ తీసుకుంటా ఇది ఒక లైఫ్ ని డిఫరెంట్ వేలో పోతున్నావు. అవును. కొంతమంది ఖరాబ్ అవుతారు. ఖరాబ్ అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు తిరిగిన వాతావరణంకి వాళ్ళే మెంటల్ గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకన్నా పెద్దోళ్ళని చూసి ఏమైపోతుందంటే, అరే ఆయన అంత ఎంజాయ్ చేస్తున్నాడు, తాగుతున్నాడు, అది ఉంటుంది. ఆడు ఫర్దర్ గా నెక్స్ట్ ఏం అయిపోతాడు అనేది ఆలోచిస్తారు. పెళ్లి అయిందంటే కథం వాడు అంటే ఆ, మనకన్నా పెద్దోడిని ఎన్నో తాగిన తిరిగిన చూసి మళ్ళీ కిందికి వచ్చేసి ఒక లేబర్ పని చేస్తున్నారు. అవును అట్లా నేను అంటే కొందరిని చూసిన ఇట్లా చూసావా? పోయి ఇట్లా కిందికి ఎక్స్పీరియన్స్ వచ్చిన చూసినావు అలా కాబట్టి చూసి ఈడున్నా మళ్ళీ గీడికే అవుతున్నాడు. ఆ, అట్లా కావద్దురా, ఇట్లా పోదు ఇక. ఇట్లనే పోయి మళ్ళీ ఇట్లా ఒకటేసారి ఇక ఇంతే ఆ, ఆ. స్టేట్ పోయి పైనకి వెళ్ళేవాలి కానీ మళ్ళీ కిందికి రావద్దన్న థాట్ ఉన్నది అంతే. ఓకే ఓకే వెరీ గుడ్ గుడ్. అంటే అందరి మెంటాలిటీలతోని మీ తాత సజెషన్ల వల్ల ఇంత బాగా రన్ చేస్తున్నావు. అంతే అన్న. ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ వాళ్ళ ఇంపార్టెంట్. experience ఏ. అవును మెయిన్ అంతే అన్న. ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం ఏదన్నా చేయగలుగుతాం. చేయగలుగుతాం. ఎక్స్పీరియన్స్ లేని మాత్రం దిగి మోసపోవడం, లాస్ అవ్వడం, ఉమ్. మెంటల్ గా డిప్రెషన్ లకు పోవడం తప్ప ఆ, ఇంకో ఆప్షన్ అయితే అట్లా ఉండదు. ఉండదు. ఎనీవే కంగ్రాచులేషన్స్. Right. ఇంకా బ్రాంచెస్ పెట్టాలా? Right. అట్లాగే అన్న. ఈ ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళంతా మంచి ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళ లేకుంటే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? లేదన్న అస్సలు ఆ. అంటే నార్మల్ మీడియం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా. వాళ్ళకి బ్యాకప్ ఇస్తున్నావు మళ్ళా? అంటే ఏదో ఫ్రాంచైజీ నీ పేరు పెట్టుకొని నడిపిస్తారు కదా, అవునవును. వాళ్ళకు పుషప్ ఇస్తున్నావా బ్యాకప్? పుషప్ అంటే నార్మల్ గా వీక్లీ వన్స్ 10 days కి ఒకసారి కాల్ చేస్తా, ఎట్లా నడుస్తుంది ఏం నడుస్తుంది. తగ్గింది అనుకో నార్మల్ ఒక దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం మన వీడియోలో పుష్ చేయడానికి. అరే ఇప్పుడు డిస్ప్లే అనగానే నార్మల్ గా అలా క్లిక్ అయిపోతా. ఎనీవే ప్రీతం, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి బిజినెస్ పెట్టాలని, ఇంకెక్కువ మందికి ఫ్రాంచైజ్ ఇచ్చుకుంటా నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక బ్రదర్ గా రైట్ అన్న. మీ వీడియోస్ కూడా చూస్తా అన్న. జర Thank you, thank మంచి you. సపోర్ట్ చేస్తారు. నా నుంచి మీకు ఏమన్నా 1% ఏమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా కంపల్సరీ చేస్తా, కాంటాక్ట్ అయితే కంపల్సరీ. థ్యాంక్ యూ సో Right, మచ్. right. ఇట్లా కూడా నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న. వీడియో చూసారు కదా ప్రతి ఒక్కరు. అంటే ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత పెద్ద బిజినెస్ అయినా చిన్న బిజినెస్ అయినా సరే నేర్చుకోవడమే మస్ట్ ఇంపార్టెంట్. మనకు తిన వల్ల చాలా నేర్చుకున్నాం, తిన మాట్లాడిన మాటల వల్ల చాలా నేర్చుకున్నాం. వీడియోని మొత్తం చూడండి, చాలా హెల్ప్ అవుతుంది కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి కానీ. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే మన లెర్న్ విత్ ఫెయిల్యూర్ అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.